ఎంతకాలం సర్వీస్ లో ఉన్నామని కాదన్నా ఎన్ని కోట్లు వెనకేసుకున్నాం అనేదే మ్యాటర్. అడ్డదారికి అలవాటు పడ్డ అధికారులు ఎవరైనా పాటించే అచ్చమైన అవినీతి సూత్రం ఇదే. మరి యంగ్ ఏజ్ లోనే రికార్డులు బద్దలు కొడదాం అనుకున్నాడు ఏమో. వరంగల్ జిల్లాలో ఒక ఎంఆర్ఓ ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్మాడు. కానీ మధ్యలోనే వల్లో చిక్కి మిడిల్ డ్రాప్ అయ్యాడు. మిస్టర్ బండి నాగేశ్వరరావు కళ్ళజోడు పెట్టుకుని బుద్ధిమంతుల్లా పోజుగొట్టే ఆయన గారి చరిత్ర ఆశాంతం పైసా పచ్చిసే. అవినీతి అనకుండా అనలేం గాని పైసల కోసం పీడించుకు తినే పెద్ద సైజు జలగ. వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ మండలానికి తహసీల్దార్ గిరి వెలగబెడుతున్నాడు సీనియర్ ప్రభుత్వాధికారి. ఇంకా అచ్చంగా చెప్పాలంటే పబ్లిక్ సర్వెంట్. కానీ ఇతగాడి బల్లకింది చేతివాటం అమోఘం. నెల జీతం బెత్తెడైతే పీత మాత్రం జానెడు దాటి బారెడు. అక్రమార్కులపై కొరడా జుడిపిస్తున్న ఏసీబీ ఇతగాడి దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న డౌట్ వచ్చి రాగానే శుక్రవారం ఆయన ఇంట్లో వాలిపోయింది. గంటల కొద్దీ సోదాలు చేసే కొద్దీ బయటపడుతున్నాయి నాగేశ్వరరావు గారి లీలలు, దాంతో వెనకేసుకున్న పైసలు. ఆరా తీస్తే ఇతగాడి అవినీతి సామ్రాజ్యం 3 జిల్లాలకు వ్యాపించినట్టు తేలింది. వరంగల్, హనుమకొండ, ఖమ్మంలోని 7 ప్రాంతాల్లో ఒకేసారి జరిపిన తనిఖీల్లో 5,20,00,000కు పైగా అక్రమాస్తులు గుర్తించింది ఏసీబీ. హనుమకొండలోని సొంతింట్లో 23 లక్షల ఖరీదైన రిస్ట్ వాచ్లు దొరికాయంటేనే నాగేశ్వరరావు మామూలోడు కాదని అర్థమైపోతోంది. ఇవే కాకుండా 17 ఎకరాల భూమి పత్రాలు, 70 తులాల బంగారం, కిలోకు పైగా వెండి ఆభరణాలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ప్రస్తుతానికి తహసీల్దార్ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు అక్రమంగా సంపాదించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గతంలో హసన్పర్తి, కాజీపేట తహసీల్దార్ గా కూడా కొలు వెలగబెట్టాడు బండి నాగేశ్వరరావు. అక్కడ డ్యూటీలో ఉంటూ కూడా భారీ మొత్తంలో వెనకేసుకున్నట్టు రిపోర్టులో రాసింది ఏసీబీ. అటు కరీంనగర్ జిల్లాలోనూ ఏసీబీకి చిక్కారొక అవినీతి అధికారి. వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఇంటి నెంబర్ అలాట్ చేయడం కోసం ఏకంగా 20,000 లంచం డిమాండ్ చేశాడు పంచాయతీ కార్యదర్శి నాగరాజు. కానీ పైకం పుచ్చుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇలాగే పైసల కోసం ఆ ఊళ్ళో ఇంకెంత మందిని జలగలా పీడించారో గానీ ఏసీబీకి దొరికిపోయిన నాగరాజు గారి ఎపిసోడ్ ను బాణాసంచా పేల్చి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు గ్రామస్తులు.